ప్రార్థించి తన ఇంటి ఆడపడుచు వలె రాజలాంఛనాలతో ఆ స్త్రీమూర్తిని తన దేశానికి పంపిన చిన్న సంఘటనను మన ముందు ప్రదర్శించబడుతున్నారు 3rd క్లాస్ సుప్రియ మరియు 6th క్లాస్ యశ్వంత్. దేశ రక్షణకై నా జీవిత కర్తవ్యాన్ని, నా జీవిత లక్ష్యాన్ని తెలియజేస్తూ గృహకరించిన ఈ ఖడ్గం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మన రాజ్యంలో హిందువులు ఎంతగా గౌరవింపబడతారు, ఇతర మతస్థులు అంతే విధంగా గౌరవింపబడతారు. హిందూ దేవాలయాలతో పాటు మసీదుల నిర్మాణం కూడా చేపట్టాము. మహిళల రక్షణ అది మన రాజ్య విధానాలలో మరో ముఖ్యమైన అంశం. మహిళల రక్షణకి భంగం కలిగించినచో అది రాజ్య ద్రోహం నేరం కింద పరిగణించబడుతుంది. అంతేకాకుండా సతీ సహగమనంను పూర్తిగా నిషేధిస్తున్నాను. ఆపండి మహారాజా, మీరు మీ పొందనలేని మాటలు. మీరెవరు? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? రాలేదు, బలవంతంగా ఈడ్చుకు వచ్చారు. ఎవరు? మీ సైనికులు. ఎందుకు? అది తెలుసుకుందామనే మీ దగ్గరికి వచ్చా. మాట అనే మత్తును విసిరే మహిళల మనస్సులను గెలవాలని చూస్తున్నారు. మీలో తేనె పూసిన కత్తి. మీ సైనికులచే ఒక మహిళను బంధించి ఇలా నీతి వాక్యాలను ఎలా చెప్పగలుగుతున్నారు? అమ్మా, ఆ దేవి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఈ ఛత్రపతి శివాజీ స్త్రీ రక్షణకై ప్రాణాలర్పిస్తాడే తప్ప ఇలాంటి స్త్రీకి ఒడిగట్టడమ్మా. ఓ శ్రీమూర్తి, ఒక్కసారి మీ మొహం చూసే భాగ్యాన్ని కలిగిస్తారా? అమ్మా, నీలో నా తల్లి మొహం కనిపిస్తుందమ్మా. ఈ ఛత్రపతి నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించిన నా సైనికులను నేను మందలిస్తాను తల్లి. నీవు నిశ్చింతగా ఉండు. రాజ్య లాంఛనాలలో నా ఇంటి ఆడపడుచును సాగనంపినట్టు నిన్ను నీ రాజ్యానికి తిరిగి పంపిస్తాను తల్లి. కృతజ్ఞతలు. చక్రవర్తి, శత్రురాజ్యపు స్త్రీలో అమ్మను ఆడపడుచును చూసిన నీ ఉదాత్త స్వభావానికి జోహార్లు. ఈ విధంగానైనా మీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాను. ఛత్రపతి శివాజీ అనే పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఆ పేరును తలచిన పలికిన శరీరం రోమాంచితమై గర్వంతో ఉప్పొంగుతుంది. ఏ యుగంలోనైనా స్త్రీ గౌరవించబడాలంటే మీలాంటి వారి యుగానికి ఒకరు పుడుతూ ఉండాలి. ఈ ఖడ్గాన్ని వీడకు. చేసిన మొదటి భారతీయ వీరవనిత. బ్రిటిష్ వారి అపార సైన్యానికి బెదరక మొక్కలోని ధైర్యంతో పోరు సరిపింది. ఇప్పుడు మన ముందున్నది 4th క్లాస్ లేస్యశ్రీని చిత్తూరు రాణి చెన్నమ్మగా ఆహ్వానిద్దాం. చిత్తూరు రాణి చెన్నమ్మ ನಾವು ಜೀವಿತము ಬರವಲ್ಲವೇ ಮರುವುದು. నేను కిత్తూరు రాణి చెన్నమ్మను మీకెందుకు నేను పన్ను కట్టాలి? మా జీవిత స్వేచ్ఛలను మీలాంటి వారికి ఇచ్చే ప్రసక్తే లేదు. నా మట్టిలో రక్తగణాల సాక్షిగా నా జీవితాలను స్వేచ్ఛలను అప్పగించను. తెల్లదొరలారా, మా కిత్తూరు నేల, మా కిత్తూరు మట్టి, మా కిత్తూరు ప్రజలు మీకు పన్ను కట్టారా? నన్ను ఎదిరించే ధైర్యం ఎవరికుంది? బానిసత్వంతో బ్రతికే బ్రతుకు కంటే యుద్ధంలో చనిపోవడమే మేలు. మాది చిన్న రాజ్యం కదా అని తక్కువ అంచనా వేస్తున్నారా? మా ప్రజల రక్తంలో ఉన్నది తెగువ. మా కత్తుల దారులకు మీ తోళ్ళు ఊడిపోతాయి. ఇప్పుడే పో, లేకపోతే ఈ కిత్తూరు మట్టిలో మీ సవాలు కలుస్తాయి. స్వేచ్ఛ మా జన్మ హక్కు. స్త్రీ దానికోసం మా చివరి శ్వాస వరకు పోరాడుతాం. స్త్రీ శక్తి తక్కువ అంచనా